టాలీవుడ్లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే. ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు హీరోగా. తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో గత వారం మన ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి టిల్లు స్క్వేర్ 5వ రోజు ఎంత వసూళ్లు సాధించింది, 6వ రోజు నేడు సినిమా వసూళ్లు ఏ విధంగా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్, అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్, మురళీధర్ కీలక పాత్రలో నటించారు. సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ ఆదరగొట్టేశాయి. అంతేకాదు డీజే టిల్లు ఎంత హిట్ అయిందో గతంలో తెలిసిందే. ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా. అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది. ఇటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది ఈ సినిమాపై. నైజాంలో 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి 11 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 22 కోట్ల కమ్ముడైంది ఈ మూవీ. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల మేర బిజినెస్ అయింది. క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా డీసెంట్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక తొలి రోజు చెప్పాలంటే 23 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా. నార్త్ అమెరికాలో 5 రోజులు కలిపి $2.2 మిలియన్ వసూళ్లు తీసుకువచ్చింది. ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పాలి. నయా రికార్డుగా ఓవర్సీస్లో ఈ ఏడాది 2వ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా రికార్డు నమోదు చేసింది. తొలి రోజు 23 కోట్లు, రెండో రోజు 22 కోట్లు, మూడో రోజు 23 కోట్ల రూపాయలు, 4వ రోజు 10 కోట్ల రూపాయలు, 5వ రోజు 7 కోట్ల రూపాయలతో మొత్తం 5 రోజులకి 85 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది. 6వ రోజు సినిమాకి 8 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు అనలిస్టులు. 38% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దీంతో 93 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు. 100 కోట్ల రూపాయల టార్గెట్తో ముందుకు సాగుతోంది ఈ మూవీ.